దేవుడిచ్చే వాగ్దానాలు మనం ఆయన కోసం ఏదో చేయడానికి కాదు, మనల్ని మహిమపరచడానికి, ఆయన గుణ లక్షణాలను మనలో నింపడానికి ఆయన తన వాగ్దానాలను మనకిచ్చి ఉన్నారు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉంటుంది. ఆ షరతును మనం నెరవేర్చగలిగితే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. ఆ షరతును నెరవేర్చినప్పుడు మన గుణ లక్షణాలు మారిపోతాయి. ఇక్కడ మనం ఒక దేవుని ఆజ్ఞను చూస్తే, నీ తల్లిదండ్రులను సన్మానించు, ఇది షరతు. అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానము, భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే తల్లిదండ్రులను సన్మానించే ఒక గుణం మన జీవితంలో రావాలి. వాళ్ళను గౌరవించి, వాళ్ళను ఆదరించి, వాళ్ళను ప్రేమించే ఒక గుణము